హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కానాగంతల పులుసు అండి. ఈ కానాగంతల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఈ ఈ కర్రీ అయితే రైస్‌లోకైతే చాలా బావుంటదండి. ముద్దకి ఆస్వాదిస్తూ సంతృప్తిగా తినొచ్చండి. అంత బాగుంటుందండి ఈ కానాగంతల పులుసైతేని. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ఇలా కానాగరిసెలనైతే తీసుకున్నానండి నేను. ఇలా తీసుకొని వీటిలకున్న తల, తోక తీసేసుకొని, శుభ్రం చేసేసుకొని ఈ విధంగా అయితే ప్లేట్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా ప్లేట్‌లో వేసేసుకున్న తర్వాత ఒక రుచికి తగ్గ కళ్ళుప్పునైతే వేసుకుంటున్నానండి నేను ఇందులోనే. వేసేసుకుంటున్నాను. కళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. ఇలా కళ్ళుప్పు వేయడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటదండి. ఇలా చిటికెడు పసుపును కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా అయితే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ మీ స్పైసీనెస్‌ని బట్టి మీరు కారం అన్నది వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నానండి. ఎందుకంటే చేపల పులుసులో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. స్పైసీగా ఉంటే బాగుంటుంది. అందుకని వేసుకున్నానండి. వీటిని బాగా ఈ ముక్కలకంతా పట్టించేసుకొని బాగా కలిపేసుకొని ముక్కలకంతా పట్టించేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లో 10 ఎల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులో మసాలాల కోసమని ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 2 లవంగాలు, 3 యాలకులు కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ఆడేసుకోవాలండి. ఆడేసుకొని మెత్తని పేస్ట్‌గా పట్టించేసుకొని వాటిలనైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయనైతే ఇలా పెద్ద ముక్కల కింద అయితే కట్ చేశానండి. అవి అందులో వేసేసుకోవాలండి. 2 టమాటాలనైతే ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించేసుకున్న పేస్ట్‌నైతే ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకున్నానండి. చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నానండి చింతపండుని కూడా నానబెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదండీ! ఇలా 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ మెంతులనైతే వేసుకుంటున్నానండి. ఇలా మెంతులు వేయడం వల్ల చేపల పులుసుకి చాలా టేస్ట్ అయితే వస్తదండి. ఇలా నేను 2 ఉల్లిపాయలనైతే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇలా అవి వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చినైతే ఒక 7 పచ్చిమిర్చి దాకా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకునే వేసుకోండి. లేదంటే నూనెలో వేయగానే పేలుతాయండి పచ్చిమిర్చి. చిన్న ఘాటు పెట్టుకుని వేయించుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలా వేయించేసుకున్న తర్వాత మనం మసాలా పెట్టుకున్నాం కదండీ! మిక్సీ పట్టించి పెట్టుకున్నాం కదా! ఆ మసాలాను కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలండి. అలా వేయించేసుకున్న వాటిలో అయితే మనం ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కూడా ఆడుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మనకి బాగా వేయించుకోవాలండి. ఆయిల్ అంతా పైకొచ్చేదాకా వేయించుకోవాలి. మూత పెట్టేసి వేయించుకోండి. మధ్యలో ఒకసారి చూసుకుంటా ఉండండి. లేదంటే అడుగంటేస్తా ఉంటది. ఇలా చేపల పులుసులోకి ఇలా కానాగంతల పులుసులోకి బెండకాయన్నా, వంకాయన్నా వేసుకుంటే చాలా బావుంటదండి. నేనైతే వంకాయ ముక్కలనైతే వేసుకున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వంకాయతో ఇలా కానాగంతల పులుసయితేని. ఇలా వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత మనం ఈ చేప ముక్కల్ని కలిపి పెట్టుకున్నాం కదా! ఈ కానాగంతల్ని కూడా అందులో వేసేసుకోవాలండి. బాగా వేసేసుకొని కొద్దిగా ఇలాగా కలుపుకోవాలండి. లైట్‌గా కలపాలి. వద్దు హెవీగా కలిపేస్తే ఈ కానాగంతలనేవి విడిపోతాయండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసేసుకొని, ఆ చింతపండు గుజ్జు
రసాన్ని కూడా వేసేసుకోవాలండి. అలా రసం వేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా వాటర్ పడితే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఉడికించేసుకోవాలండి పులుసుని. చూసారు కదండీ! మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేసి వంకాయ ముక్కలు గట్టా అన్నీ బాగా ఉడికిపోయినాయి కదండీ! ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీరనైతే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని బాగా బాగా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. అంతేనండి, కానాగంతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.